बैठा था बच्चे से बैठा మాట్లాడండి మీ పిల్లలతో మాట్లాడండి మీరు మాట్లాడండి ఎమోషన్ ఇప్పుడు బయట పెట్టు ఎమోషన్ ఏంటనే ఇప్పుడు మీ ఫాదర్ నువ్వేం ఆలోచించావు इन्नी रोज फादर ले रो అని చెప్పేసి నువ్వు బాధపడతావు ओए सुनिया अब होना अगर वो बोल रही नहीं बड़े बड़े होगी शादियां करी बच्चे वाले होगी मर्दा वाली मर्दा का बात खिलाती आप बुला रही हो जब छोटे थे बुला लगा ही नहीं गांव में మీరు ఆగనమ్మా మీరు మాట్లాడండి ఆయన మాట్లాడుతుంటే దాంట్లో కూడా నిజం बच्चे होना चाहिए तो मैं आपको बोल रही साइड तुमने तो बाप नहीं सोचा बाप कैसा है हमारा हमें आने में छे तुमने बाप नहीं जब दादी पकड़ को हम ना बाहर ढके नहीं नको जाओ तो बोल दादी बाहर ढके दादी वो छोड़ तुमने बाप होना थे मैं कहा था हमें गांव को इतने बार आए ना हमें 10-12 को गए पूरे गांव वाले को मालूम सब क्या बेट को खाना खा को बिक मन कोई हमें बराबर तब में कान थे तुम्हें सीधा डायरेक्ट तो जब हिंदू घर में वो कौन के कागज बैठा वो से भी वहां जा हम सपोर्ट 24 वाट सपोर्ट हम ఎవరు మేము ఆర్ జరి మైండ్ కే ఫస్ట్ ఇంటి ఓకే సరే సార్ ఓకే సార్ అందరికీ నమస్కారం గత మాసం 12వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం అన్వర్ పాషా గారి యొక్క ఇద్దరు కుమార్తెలు మాకు ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు కుమార్తెల పేరు మొదటి కుమార్తె ఆయిషా, రెండో కుమార్తె ఆరిఫా. 30 సంవత్సరాలుగా మాకు తండ్రి లేరు, మా తండ్రితో మాకు బాండింగ్ కల్పించండి. సో మా తండ్రిని మాతో మమ్మల్ని మా తండ్రిని ఒకటి చేయండి అని చెప్పేసి వారు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి. ఈరోజు ఇరు పక్షాలని కూర్చోబెట్టి ఇటు అన్వర్ పాషా గారిని ఇటు సెకండ్ వైఫ్ పిల్లలు వీళ్ళు, సో వీళ్ళని కూడా కూర్చోబెట్టి ఇరు పక్షాలతో మాట్లాడడం జరిగింది. ఇరుపక్షాలతో మాట్లాడిన తర్వాత అన్వర్ పాషా గారు మానవ దృక్పథంతో తండ్రి నేను నా పిల్లలు నేను కన్నాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత తండ్రి బాండింగ్ నేను ఇస్తాను, నా పిల్లలు నా వద్దకు రావచ్చు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది ఆ పలమనేర్ బ్లాక్ టీంతో కలిపి. సో మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో అది నెక్స్ట్ సిట్టింగ్ లో మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కేవలం వాళ్ళని హ్యూమన్ రైట్స్ గా మేము చేయాల్సింది ఏంటంటే, హ్యూమన్ రైట్స్ గా వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే మా తండ్రి బాండింగ్ మాకు కావాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ తండ్రి గారిని పిల్లల్ని ఇద్దరిని మా సమక్షంలో వాళ్ళిద్దరిని కలపడం జరిగింది. ఆఫ్టర్ 30 years 30 సంవత్సరాల తర్వాత తండ్రి ప్రేమ పిల్లలకి దొరికింది, పిల్లల ప్రేమ తండ్రికి దొరికింది అని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో భావిస్తుంది. వీళ్ళ ఫ్యామిలీ ఇదే విధంగా ఉండాలి. మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. చివరి వరకు మీ పిల్లల్ని మీరు వదలకూడదు, అదేవిధంగా మీ పిల్లలు కూడా మిమ్మల్ని వదలరు అని చెప్పి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మన పలమనేరు బ్లాక్ బైరెడపల్లి ఆఫీస్లో కూర్చొని ఈ యొక్క సంభాషణలు జరిగింది. సో వారు కూడా సానుకూలంగా స్పందించి ఇద్దరు కూడా ఇరు పార్టీస్ ఈరోజు కలవడం జరిగింది. సో వాళ్ళు పిల్లలు ఆయిషా, ఆరిఫా, ఈయన వారి యొక్క తండ్రి అన్వర్ పాషా గారు. సో వీళ్ళ ముగ్గురు ఒకటయ్యారు ఇవాళ. సో దీనికి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో తరఫున వారికి కూడా ధన్యవాదాలు. మేము చెప్పిన వెంటనే
ఖచ్చితంగా వాళ్ళు కూడా స్పందించారు, ఇరు పక్షాలు ఒప్పుకున్నారు, బాండింగ్ అనేది పెంచుకున్నారు. సో ఈ విధంగా మన పలమనేరు నియోజకవర్గంలో మా దగ్గరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా వాటిని టేకప్ చేస్తాం. మేము వెళ్ళి ఏ కంప్లైంట్ తీసుకోము, కానీ మా దగ్గరకు వచ్చినటువంటి కంప్లైంట్ని ఖచ్చితంగా టేకప్ చేస్తాము. దానికి ఖచ్చితంగా న్యాయం చేకూర్చేంత వరకు ఇరు పక్షాలని మాట్లాడి ఒక మీట్ అనేది పెట్టిన తర్వాతనే ఈ విధంగా ప్రెస్ మీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దయచేసి ఇంకా మీకు ఏ కుటుంబ సమస్య కావచ్చు, ఏ సమస్యలైనా కావచ్చు, ఒక ఆఫీస్లో ఏ పని జరగకపోయినా వాటిని మా దృష్టికి తీసుకురండి. మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో తరపున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము, కౌన్సిలింగ్స్ ఇస్తాము. వీటి ద్వారా ప్రజల్లో అవగాహన వస్తుంది. అదేవిధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా విడిపోయినటువంటి ఫ్యామిలీస్ కలవడం అనేది జరుగుతుంది. సో ఈరోజు ఈ సిట్టింగ్లో పలమనేర్ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్, అదేవిధంగా జనరల్ సెక్రటరీ సలీం బాషా గారు, సెక్రటరీ రిజ్వాన్ గారు, మీడియా ఆఫీసర్ మహబూబ్ బాషా గారు, యాక్టివ్ మెంబర్స్ రాజారెడ్డి, వీళ్ళు అందరూ నా సమక్షంలో కూర్చొని చేయడం జరిగింది. వీరందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక నిమిషం, వాళ్ళు మీరు మనస్ఫూర్తిగా మీ పిల్లల్ని మేము అంగీకరిస్తున్నానని మీరు చెప్పండి. మీరు కూడా మా ఫాదర్ కావాలని చెప్పి ఒక్కసారి ఆ వీడియో రికార్డ్ అనేది ఉంటుంది. దేవుని దయతో నా మనసు సమాధానంగా నా ఇద్దరు బిడ్డలు నాకు కావాలి. రైట్. దగ్గరకు వచ్చి తీసుకుని క్లోజ్అప్ మాకినో మా అమ్మ కావాలా, మా నాన్న మాకినో కావాలా. మేము వచ్చిండేదే దానికి మా అప్ప కావాలనే మేము వచ్చిండేది, మాకి మా అప్ప కావాలి. ఇద్దరు చేతులు పట్టుకున్నామా? రైట్. ఈ విధంగా మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో తరఫున మీకు ఎటువంటి సమస్య వచ్చినా మేము ఉన్నాము. సో ఇన్ని రోజులుగా మీ 30 సంవత్సరాల తండ్రి ప్రేమ మీరు పొందుకోలేకపోయారు కాబట్టి ఈరోజు మీ తండ్రి మీకు దక్కారనన్నా. సో ఇకనైనా మీ తండ్రి ప్రేమ మీరు పొందండి, మీరు కూడా మీ ప్రేమను మీ తండ్రికి పంచండి. ఓకేనా? రైట్ అమ్మ, థ్యాంక్ యూ.